చూడండి. ఇదిగో దీంట్లో కొంచెం ఉప్పు వేయాలా, ఆ తర్వాత చక్కెర వేయాలా, ఆ తర్వాత ఇవి కోసినవి తీసుకొని ఇట్ట రామి ఇట్ట చెంచా తీసుకున్నాలా. ఇది పచ్చిగా ఇంతవరకు తీసినాక కొంచెంసేపులో గిట్ట పెట్టాలా. ఆ తర్వాత గిట్ట చేసినాక గిట్ట కలపాలా చేయితోటి. ఆ తర్వాత గిట్ట కలపాలా. ఇది పచ్చిగా అయింది కదా, ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు గిది ఉంది కదా, గిది ఇట్ట చెయ్యాలా, గిది కూడా ఇట్ట కలిపి చెయ్యాలా. ఇలాగా గిది ఇట్ట పచ్చిగా అయినాక ఇది కింద పెట్టాలా. ఇంకోటి ఇట్ట తీసుకున్నాలా, ఇంకోటి ఇట్ట తీసుకొని ఇట్ట వేయాలా. ఇట్ట వేసి మనం ఇట్ట కలపాలా. ఇట్ట నాలకడ కలిపి తీసుకుంటే ఎంత మంచిగా ఉంటాడో చూస్తారా. ఓకే, ఇప్పుడు చక్క డబ్బా కావాలి కదా. ఆ తర్వాత కలిపినాను కదండి. ఇప్పుడు నా తింటారా చూడండి. అబ్బా అబ్బా బాగుంది. అబ్బా ఏం తింటా మీరు ఒకసారి ట్రై చేస్తారా? చేయండి. నేను చేస్తా. హాయ్ అండి. ఇవి చేసినాం కదా, ఇప్పుడు ఇంకా మూత పెట్టి కొంచెంసేపులో గిన్నెలో పెట్టాలా. సన్ సైడ్ పెట్టి కొంచెం మెడిటేషన్ చేయండి. అయిపోయింది కదా, ఇప్పుడు గిది తీయండి. ఇప్పుడు గిడి ఉంది కదా, గిడిలో పెట్టండి. ఆ తర్వాత గిది తీయండి, గిది చెంచా తీయండి. తినండి. కొంచెం పిల్ల తీయండి. రైతుడు ఇంకా మనం కొంచెం తీద్దాం. అబ్బా బాగుంది.